ఏదో ఒకటి చేసి స్టూడియో లేపాలి. ఏం సినిమా చూద్దామని ఓటీటీ యాప్స్ని తిరిగేస్తుంటే హాట్‌స్టార్‌లో పార్కింగ్ అని కనబడిందో టైటిల్. ఇదొక తమిళ సినిమా. తమిళ్ మేకర్స్ జనరల్‌గా సొసైటీలో ఉన్న ఇష్యూస్ మీద సినిమాలు తీస్తారు. అది మనకు తెలిసిందే. కానీ ఒక పార్కింగ్ స్పేస్ కోసం ఇద్దరు టెనెంట్స్ కొట్టుకునే కథని సినిమాగా తీయడం, అది కూడా 2 అవర్స్ డ్యూరేషన్ ఉండటం కొత్తగా ఉంది కదా! బేసిక్‌గా ఇరుగు పొరుగు వాళ్ళు కొట్టుకుంటున్నారంటేనే బాల్కనీలో ఒక డోర్ తీసో జరిగే గొడవను చూడడం మనకు మహా సరదా. అలాంటిది పార్కింగ్ స్పేస్ కోసం గొడవ అంటే ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఫన్ రైడ్ అనుకుని గూగుల్‌లో దీని రేటింగ్ చూసా. 7.1 నాట్ బ్యాడ్. కానీ జానర్ వచ్చేసి థ్రిల్లర్ డ్రామా అని ఉంది. ఇందులో థ్రిల్లర్ ఏముండొచ్చా అని ఆలోచించా. ఎందుకంటే ఐ వాస్ ఎక్స్‌పెక్టింగ్ ఏ టామ్ అండ్ జెర్రీ కైండ్ ఆఫ్ ఫిల్మ్. థ్రిల్లర్ కాదు. రివ్యూస్ మాత్రం చదవలేదు. ట్రైలర్ కూడా చూడలేదు. స్ట్రెయిట్‌గా హాట్‌స్టార్ ఓపెన్ చేసి మూవీ ప్లే చేశా. సినిమా కంప్లీట్ అయ్యాక ఈ మూవీని 3 పాయింట్స్‌గా డివైడ్ చేసి చెప్పాలనిపించింది. సెటప్, ఈగో, రెస్పాన్సిబిలిటీస్. ఫస్ట్ సెటప్. పార్కింగ్ కోసం గొడవ. ఇదే నా మొదటి రియాక్షన్. అరే నీ అమ్మ ఒక 2 అవర్స్ పార్కింగ్ కోసం కొట్టుకుని కథ రాయడం ఏంట్రా బాబు! నేను గాని రైటర్ అయ్యుండి కాన్సెప్ట్ రాద్దాం అనుకున్నా కూడా ఒక 30 మినిట్స్ కన్నా ఎక్కువ రాయలేను. ఐ హావ్ టు అప్రిషియేట్ ద రైటర్ ఆఫ్ ది స్టోరీ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్స్. ఏంట్రా ఇది షార్ట్ ఫిల్మ్ తీసుకొచ్చి సినిమా చేద్దాం అంటున్నావు అని అనకుండా చాలా బాగుంది కదా. మనం చేస్తున్నాం సినిమా. అన్ని ధైర్యంగా ప్రొడ్యూస్ చేశారు. సెకండ్ పాయింట్, ఈగో బిట్వీన్ ద క్యారెక్టర్స్. రే కర్ణా చంపేద్దారా. ఈ రేంజ్లో ఉంటుంది ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్. మిగతా రివ్యూస్ లాగా ఈ సిచ్యువేషన్ ప్లాట్కి తగ్గ కోడ్ చెప్పి సినిమాని ఆ క్యారెక్టర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎందుకంటే అది నా స్టైల్ కాదు. అండ్ నేనేం బుక్స్ చదవలేదు. గూగుల్లో సెర్చ్ చేసినా నాకు అర్థమయ్యే కోట్ ఏం దొరకలేదు. క్యారెక్టర్స్ మధ్య ఈగో ఎలా ఉంటుందంటే కథ చాటుతో మొదలై చాప అయ్యేంత ఉంటుంది. నన్నే రాయితో కొడతావో ఇప్పుడు చూడు, నేను నిన్ను బండరాయితో కొడతాను అన్నట్టు జరుగుతుంది మహానుభావుల మధ్య యుద్ధం. కొన్ని ఇబ్బంది కలిగించే సీన్స్ ఉంటాయి. చూస్తున్నంతసేపు చిల్లర్ కాదురా మీరు అని అనిపిస్తుంది. కానీ అదేంటో చివరి వరకు చూస్తాం. క్యాష్ గురించి ఇందాకే గూగుల్ చేశా. టెరిఫిక్ పర్ఫార్మెన్సెస్ బై హరీష్ కళ్యాణ్ అండ్ ఎంఎస్ భాస్కర్. ఈగో వల్ల కళ్ళు మూసుకుపోతే మనిషి ఎంత దిగజారుతాడు అనేది ఇద్దరు క్యారెక్టర్స్లో బాగా కనిపించింది. ఎంతకన్నా ఎక్కువ పాయింట్స్ మాట్లాడడానికి స్టోరీని రివీల్ చేయాల్సి వస్తుంది. మీరు చూడాలి కాబట్టి అది నేను చేయలేను. ఈ పాయింట్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. 3 రెస్పాన్సిబిలిటీస్. ఫర్ యూ ఇన్ఫర్మేషన్, ఈ పాయింట్ ప్యూర్ సర్కాస్టిక్గా, అది కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండబోతుంది. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్స్. దీని గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ పీనాస్తనం అని భార్య అడిగితే ఇది పీనాస్తనం కాదు సేవింగ్స్ అని ఇంట్లోకి 20-30 ఏళ్ల నుండి ఏం కొనకుండా ఒకటి ఫ్యామిలీని పోషిస్తూ వస్తాడు. అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, పెద్దవాడు. బట్ స్టిల్ వాడికి బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. కార్ విషయంలో వాడి ఎక్స్పీరియన్స్ అంత లేని అబ్బాయితో మిస్అండర్స్టాండింగ్స్ అవుతున్నప్పుడు కాస్త ఆలోచించి ఆ అబ్బాయికి సర్ది చెప్పాల్సిన పోయి షోరూమ్కి వెళ్ళి నెట్ క్యాష్ కట్టి అప్పటికప్పుడు కార్ వేసి వస్తాడు. 30 ఏళ్ళుగా జీవితంలో కాంప్రమైజ్ అవుతూ వచ్చాడు. ఈ ఇష్యూ అప్పుడు బుర్ర ఎక్కడ పెట్టేశాడో ఏమిటో. సేవింగ్స్ అన్నాడు, పిల్ల అన్నాడు, అన్ని మాటలు మాట్లాడి లాస్ట్కి పరువే నాకు ముఖ్యం అని అడ్డమైన పనులనే చేస్తాడు. ఎస్, పరువు ముఖ్యమే. కానీ పీనాస్గా ఉంటూ ఒక 10 ఏళ్ల నుండి ఇరుగు పొరుగు వాళ్ళ దృష్టిలో తక్కువ అవ్వడం కంటే అతన్ని ట్రిగర్ చేసిన ఇష్యూ నన్నంతా కన్విన్స్ చేయలేదు. మెయిన్గా ఇంకొక మహానుభావుడు గురించి మాట్లాడుకోవాలి. దిస్ ఫెలో. పెళ్ళం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆమె కంఫర్ట్ కోసం కారు కొంటాడు, బాగుంది. కానీ తర్వాత అంత గొడవ జరుగుతుంటే పెళ్ళం అనేది గుర్తుకురాదు బాబుకి. ఇల్లు మారిపోదాం రా మొర్రో అంటే ఆయన వెంజెన్స్ అంటూ ఆఫీస్ మానేసి రివెంజ్ అని తిరుగుతాడు. పోనీ వీళ్ళది అరేంజ్ మ్యారేజా అంటే లేదు, పాపను లేపుకొని వచ్చి మరీ పెళ్లి చేసుకుంటాడు. ఫ్యామిలీకి దూరం చేసిన అమ్మాయిని బాగా చూసుకోవాలి, కడుపుతో ఉన్న వైఫ్కి మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి, కడుపులో ఉన్న బాబో పాపతో గడపాలి, ఇవేం ఉండవు. బ్యాట్ లాగేసుకుంటే సైకిల్ టైర్ గాలి తీసేసే చిన్నపిల్లోడు మెంటాలిటీ మన లవర్ బాయ్ది. వైఫ్కి లేబర్ పెయిన్స్ ఎప్పుడైనా రావచ్చు అనే టైంలో పెద్ద మంచి బార్లో కూర్చొని తాగుతూ ఉంటాడు. అది కూడా ఫ్రెండ్స్ ఏదో ఫోర్స్ చేశారంటే అది కాదు, వీడే అడుగుతాడు తాగుదామా మావా అని. సినిమా కంప్లీట్ అయ్యాక ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటారా అని ఆశ్చర్యం వేసింది. ఉన్నా ఇంత తెగిస్తారా అని భయం వేసింది. తర్వాత ఆ క్యారెక్టర్స్ గురించి ఆలోచించడం మానేస్తే బెటర్ అనిపించింది. ఆన్ ఏ పర్సనల్ నోట్, ఇలాంటి క్యారెక్టర్కి ఇంత అందమైన అమ్మాయి దొరికింది అంటే నాకు వచ్చే అమ్మాయి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదనుకుంటూ సినిమా గురించి ఆలోచించడం మానేశాను. ఓవరాల్గా ఇట్ వాజ్ ఎ గుడ్ ఓటీటీ వాచ్. ఇబ్బందికరంగా ఉన్న ఒక కొత్త స్టైల్ ఆఫ్ స్టోరీ టెలింగ్తో ఇంట్రెస్టింగ్గా అండ్ ఎంగేజింగ్గా ఉంటుంది. డూ వాచ్ ఇట్ ఆన్ హాట్‌స్టార్.